ఇక డీటెయిల్ చూస్తే దేశానికి ఆదర్శంగా ఒక రాష్ట్రం ముందుంది అంటే అది తెలంగాణ రాష్ట్రమని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దేశానికి ఆదర్శంగా ఒక రాష్ట్రం ముందుందంటే అది తెలంగాణ రాష్ట్రం. సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఆదేశించారో, రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఖర్గే గారు అనుమతించారో వాటన్నింటితో కూడి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని, వారు సామాజిక సాధికారిత సాధించాలని చెప్పి ఎలక్షన్ల మూమెంట్లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని నిలబెట్టుకునే దశగా ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనను కొనసాగిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది. కులగణన చేపట్టడమే కాకుండా చిత్తశుద్ధితోని ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితోని దాన్ని మళ్ళీ కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంటు యొక్క ఆమోదం పొందాలని చెప్పి, పార్లమెంట్లో దానికి చట్టం చేయాలని చెప్పి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మేము బీసీలకు మా ద్వారానే న్యాయం జరుగుతుంది, ఈ దేశంలో బీసీలను సంరక్షించేది కేవలం బీజేపీ ప్రభుత్వమే, మోడీ గారే అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ రోజుల్లో ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఒక్కసారి కూడా అడిగిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రం నుంచి అనేక మంది బీసీలు జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అడిగినప్పుడు వాళ్ళకు సంఘీభావంగా రావడానికి వీళ్ళందరూ కూడా ముఖం చాటేశారు. ఇవాళ ప్రభుత్వం